కార్న్ పిజ్జా ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. 2 స్పూన్ల ఈస్ట్ లో హాఫ్ కప్ వాటర్ వేసి కలిపి పక్కన పెట్టేసా. హాఫ్ కేజీ మైదా తీసుకున్నా, అందులోకి 1 టీ స్పూన్ షుగర్, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసేసి ఈస్ట్ తో కలిపిన వాటర్ కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మధ్య మధ్యలో తగినంత వాటర్, ఆయిల్ కూడా వేసేసుకుంటూ మంచిగా డౌ అంతా సాఫ్ట్ గా కలిపేసేసి పిండిని అయితే ఇలా సాగబీగుతూ మంచిగా కలిపేసి 15 నిమిషాలు పక్కన పెట్టేసా. 15 నిమిషాల తర్వాత చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో. బేకింగ్ ప్లేట్ తీసుకొని మైదా కొంచెం ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసి ఇందాక కలిపి పెట్టుకున్న డౌ అంతా కూడా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే కొంచెం లావుగా ఎడ్జెస్ మొత్తం ఇలా కొంచెం ప్లేట్ లాగా దల్సర్గా చేసేసుకోవాలి. దాని తర్వాత ఫోక్ తీసుకొని మంచిగా డాట్స్ అయితే పెట్టేసుకొని పిజ్జా సాస్ అయితే వేసేసుకుంటున్నా. దీనిపైన మనకు నచ్చిన చీజ్ అయితే వేసుకోవచ్చు. చీజీగా ఎక్కువ కావాలంటే వేరే వేరే చీజ్లు అన్నీ ఉంటాయి, కానీ ఈ చీజ్ మాత్రం అంత చీజీగా ఉండదు. జస్ట్ నార్మల్ గా తినేలా ఉంటుంది, మరి కడుపులో తిప్పేలా కాకుండా. ఉడకబెట్టుకున్న కార్న్ అయితే ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసి దీనిపైన క్యాప్సికమ్, ఆనియన్స్, టొమాటోస్ నచ్చితే వేసేసుకోండి. పైన కూడా మొత్తం చీజ్లు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇంకా ఈ లోపు నేను ఓవెన్ కూడా 180 డిగ్రీస్ ప్రీ హీట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత మేక్ చేసి పెట్టుకున్న డవ్ అంతా పెట్టి హాఫ్ అన్ అవర్ పెట్టేసాం. పిజ్జా అయితే హాఫ్ అన్ అవర్ లో రెడీ. ఫస్ట్ టైం చేసా, మా ఇంట్లో వాళ్ళంతా లొట్టలు వేసుకుంటూ తిన్నారు అంతే.